హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాగులు మనం తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ వీడియోలో మీకు చెప్తాను. రాగులు తినడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది, సులభంగా జీర్ణం అవుతుంది, అధిక రక్తపోటు నివారణగా సహాయపడుతుంది, బరువును నియంత్రణలో ఉంచుతుంది, ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది, అనీమియాను నివారించడానికి సహాయపడుతుంది, కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాయపడుతుంది, చక్కెర స్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది, కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ అండ్ మినరల్స్ పుష్కలంగా లభిస్తుంది, వృద్ధాప్యంను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది, కాలేయ వ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది, శరీరానికి బలం, శక్తిని చేకూరుతాయి. ఇలా ఇన్ని ప్రయోజనాలు ఉన్న రాగులతో మనం ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. కాబట్టి నేను ఈరోజు రాగి దోశ ఎలా చేయాలో చెప్తాను. ఇది చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. రాగులు 1 కప్పు తీసుకోవాలి. బియ్యం 1/2 కప్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నామంటే మనకి దోశలు బయట తిన్న దోశల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి. 1/2 కప్పు మినపగుళ్ళు కూడా పోసుకొని ఇవన్నీ బాగా కడుక్కోవాలి. రాగుల్లో చాలా మురికి వస్తుంది. 1కి 4-5 సార్లు కడుక్కోవాలి. అలా కడుక్కుంటేనే చాలా చక్కగా వస్తుంది. రాగులు పైకి చూడడానికి బాగానే ఉంటాయి, కానీ మనం ఇలా కడిగామంటే ఇలా నల్లగా వస్తుంది. తెల్లగా వచ్చేంత వరకు వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇలా మళ్ళీ వాటర్ పోసేసుకొని 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటలు నానబెట్టుకున్నామంటే ఇవి చక్కగా నానిపోతాయి. 4 గంటల తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది. ఇప్పుడు వాటర్ని తీసేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని ఒకసారి కడుక్కొని ఇలా పెట్టుకోవాలి. ఇలా నీట్గా ఉన్నాక వీటిని ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పిండిని మనం పులియబెట్టని అవసరం లేదు, డైరెక్ట్గా తినొచ్చు. పులియబెట్టుకోవాలనుకుంటే ఒకవేళ పులియబెట్టుకోండి, లేకపోతే డైరెక్ట్గా తినాలనుకున్నా ఇలా చేసేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో మనం ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవచ్చు, లేకపోతే పులియబెట్టుకొని వేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పెనం బాగా వేడెక్కాలి. 5 మినిట్స్ అయినా వేడెక్కాలి. ఇలా వేడెక్కిన పెనం మీద ఇలా దోశ పిండి పోసేసుకొని దోశలాగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ రాగి దోశలు తురిమిన క్యారెట్, ఆనియన్స్ ఇలా కూడా వేసుకున్నామంటే మన ఆరోగ్యానికి ఇంకా మంచిది. ఇలా వేసేసుకొని నేను దోశల్లో ఎక్కువగా నెయ్యి వాడతాను, అందుకని నెయ్యి వేసుకోవాలి, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి, మీ ఇష్టం. ఇలా వేసుకున్నాక ఈ దోశని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే రాగి దోశ రెడీ. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాగులతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. పిల్లలు రాగి జావా ఇలాంటివి తాగమంటే తాగరు, అందుకని మనం రాగుల్ని ఏదో ఒక రూపంలో పిల్లలకి ఇవ్వాలి. కాబట్టి ఇలా దోశల రూపంలో చేసి పెట్టండి, చక్కగా తినేసేస్తారు. పిండి పులవ పెట్టుకున్నామంటే దోశ టేస్ట్ వేరుగా ఉంటుంది, మనకి కాలడం కూడా రోస్ట్గా కాలి చాలా చక్కగా వస్తుంది. పులియ పెట్టుకోకుండా డైరెక్ట్గా వేసుకున్నామంటే ఇలాగా వస్తాయి. ఇలా మీకు కావాల్సిన విధంగా ఇలా పిండిని పులవ పెట్టుకొని వేసుకుంటారా, లేకపోతే డైరెక్ట్గా వేసుకుంటారా, అది మీ ఇష్టం. టేస్ట్ 2 వేరువేరుగా ఉంటాయి. ఎలా చేసుకున్నా కూడా మన ఆరోగ్యానికి మంచిదే. దోశ రూపంలో రాగుల్ని పిల్లలకి ఇచ్చామంటే చక్కగా తినేసేస్తారు, అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.